కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం కులుమాల గ్రామంలో జాతీయ ఆహార నూనె గింజల పథకం 2025 నుంచి 26 పథకం కింద వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి పాల్గొని వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు. వాడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవి మళ్ళీ మీకు 12 క్వింటాల్ కులుమాల గ్రామానికి సంబంధించి 2450 ఎకరాలు బుక్ అంటే ఈ పంట వేశారు. క్రాప్ కూడా జరిగింది. ముఖ్యంగా కాటన్ ఇక్కడ బాగా వేశారు. 1564 ఎకరాల్లో కాటన్ వేయడం జరిగింది. ఆనియన్ 250 ఎకరాలు, రెడ్ గ్రామ్ 200 ఎకరాలు, గ్రౌండ్ నట్స్, ఇక్కడ చిల్లీ అంటే మిర్చి, ఆ తర్వాత క్రషర్ బీన్స్, టొమాటో కొంచెం వేశారు. సో మెయిన్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ నాకు ఈ జిల్లాలో ఆహ్వానం పలికింది ఆనియన్, ఉల్లి ఇష్యూ చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి, ఎందుకు జరిగింది అని చెప్పి మనం డీటెయిల్స్ లోకి వెళ్తే కింద సంవత్సరం ఉల్లికి చాలా ధర వచ్చింది. దానివల్ల అందరూ కూడా ఉల్లి వేసేసారు. మొత్తం అంతా కూడా ఎక్కువ శాతం ఉల్లి వేయడం జరిగింది. సరే వేశారు, బట్ టెక్నాలజీ వాడడం కానీ ఇంప్రూవ్డ్ సీడ్ అంటే విత్తనం మంచి క్వాలిటీ విత్తనం వాడటము. అలాగే మా వాళ్ళు ఇప్పుడు చెప్పారు, ఇప్పుడు ఆయన కేవీకే కోఆర్డినేటర్ చెప్పారు రాఘవేంద్ర గారు, చాలా విషయాలు చెప్పారు మీకు. సో అన్ని పాటిస్తేనే మనకి ఎప్పుడైనా ధర నుంచి వస్తుంది. ఇప్పుడు ఆనియన్ కి సంబంధించి కూడా ముందు విత్తనం మంచిది వాడాలి. అలాగే రేస్డ్ బెడ్ అంటే కొంచెం పైకి మట్టి పైన కొంచెం రైస్ చేసి దాంట్లో పండించాలి. తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పెడితే ఇంకా బాగా మనకి లాభం వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇలా చాలా విషయాలు చెప్తున్నారు. ఇప్పుడే మీరు విన్నారు రాఘవేంద్ర గారు చెప్పింది మీకు ఎలాగా ఈ గ్రౌండ్ నట్ అంటే వేరుశనగ ఎలా పండించాలి, ఆ తర్వాత విత్తనం ఎలాగా శుద్ధి చేయాలి, తర్వాత కలుపు మొక్కలు రాకుండా ఎలాగా చేయాలి, తర్వాత వేర్లు ఎక్కువ రావాలంటే ఏం చేయాలి, తర్వాత అక్కడ ఉన్న కాయ గట్టిగా రావాలి అంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా తెగులు పట్టకుండా ఏం చేయాలి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. సో ఒక 16 to 17 క్వింటాల్స్ మినిమం బిల్డ్ వస్తుంది మేడం. మనకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే K6 రకాలు మీరు వేసే ట్యాగ్లు ఏంటంటే వర్షాలు పడితే మచ్చ ఎక్కువ వస్తుంది. మచ్చ కానీ నెక్స్ట్ మనకి కాలరాట్ అంటే మొదలు కుళ్ళు తెగులు ఎక్కువ వస్తుంది. అదే మనం ఇచ్చే 1694 రకం ఏంటంటే మీకు ఇక్కడ దీనిలో ఈ మచ్చను తట్టుకునే ఈ మాలిక్యులర్ స్ట్రెయిన్స్ మనకి ఇక్కడ ఇంజెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీకు ఇది ఆకుమచ్చ తెగుల్ని, మొదలు కుళ్ళు తెగుల్ని, నెక్స్ట్ 70 రోజులప్పుడు కూడా వానలు పడతాయి. కాండబూజు తెగులు ఎక్కువ వస్తుంది. మనకి కాండం కాడ తెల్ల బూజు వస్తుంటది. అటువంటి కాండబూజు తెగులు కూడా వెరైటీ తక్కువ ఉంటుంది మేడం మనకి. అంటే మీకు ఏంటంటే పశువులకు మేత కూడా బాగా వస్తుంది. అంటే మనకి మచ్చ తెగులు తట్టుకుంటుంది, కాండబూజు తెగులు తట్టుకుంటుంది, నెక్స్ట్ 30 రోజులు వచ్చే మొదలు కుళ్ళు తెగులు తట్టుకుంటుంది. దీనివల్ల